హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిలీప్ సోలో డైరీస్. సో ఇప్పుడైతే మనం బీచ్ రోడ్ దగ్గర ఉన్న TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం దగ్గర అయితే ఉన్నాం. ఇందులోనే మనకి మాయా వరల్డ్ అయితే ఓపెన్ అయింది. లాస్ట్ టైం మనం ఒక వ్లాగ్ చేద్దామని అయితే వచ్చాను. సో అప్పుడైతే మన క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు, చాలా పెద్ద లైన్ ఉందన్నమాట. సో ఆ క్రౌడ్ చూసి భయం వేసి వెంటనే ఇంటికి అయితే వెళ్ళిపోయాం మళ్ళీ. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి ఒకసారి మాయా వరల్డ్ ఎలా ఉందో చూద్దాం, ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం అనమాట. సో రీల్స్లో చూసాం, చాలా బాగుంది. సో మనం ఇప్పుడు ఓన్గా మన కళ్ళతో మనమే చూసి ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం అనమాట. సో ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం. మన టికెట్స్ కూడా లోపల ఇస్తారు పైన అనమాట. సో ఫస్ట్ మీరు మాయా వరల్డ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ స్లిప్పర్స్ అయితే తీసేయాలి, పైకి అయితే వేసుకొని వెళ్ళకూడదు. ఈ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్టెప్స్ నుంచి అయితే పైకి వెళ్ళాలి. టికెట్స్ అయితే మనకి పైన అయితే ఇస్తారనమాట. మీరు టికెట్స్ పైన అయితే తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి చూడండి, TU-142 ఎయిర్క్రాఫ్ట్ ఎంత బాగా కనిపిస్తుందో, చాలా పెద్దది ఉందనమాట. సో మన ఛానల్లో కూడా ఒక బ్లాగ్ అయితే చేస్తాను ఈ TU-142 ఎయిర్క్రాఫ్ట్ మీద. నేను చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను, నేను కూడా ఈ మధ్య అయితే వెళ్ళలేదు. సో మీకైతే ఒక వీడియో తీసి మన ఛానల్లో ఒక బ్లాగ్ కింద అయితే పెడతాను నేను. త్వరలో చేద్దాం ఆ వీడియో కూడా టైం చూసుకొని. ఇప్పుడైతే మనం పైకి వెళ్దాము. ఈ మాయా వరల్డ్ ఎలాగుందో ఒకసారి చూద్దాం. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ మీద ఉందన్నమాట. వీడియోస్ అయితే చూసాం, చాలా బాగుంది లోపల. సో ఇప్పుడైతే మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. సో టికెట్ అయితే మనకి ఇక్కడ రిసెప్షన్లోని ఒక అమ్మాయి అయితే ఉంటారు, ఒక ఆవిడ. సో ఆవిడ దగ్గరికి వెళ్ళి మన టికెట్స్ అయితే తీసుకోవాలి. 230 రూపీస్ ఎంత పడుతుంది అంటే మొత్తం 240 రూపీస్ పడుతుంది GST తోటి. మనకి ఎంట్రీ వచ్చేసరికి బ్లాక్ కలర్ కర్టన్స్ ఉన్నాయి కదా, ఈ లోపలికి అయితే వెళ్ళాలి. మీరు ఒకసారి వెళ్ళిన తర్వాత లోపల అలా ఉండిపోవాలనిపిస్తుంది, ఎంత టైం అయినా బయటకు రావాలనిపించదు. లోపల అంత బాగుంటుంది అనమాట. ఏదో ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుంది. అవతార్ మూవీ చూస్తారు కదా, అట్లా ఉంటుంది అనమాట. అవతార్ ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా ఇదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. సో మనం ఎక్కడికి వెళ్ళాం, అక్కడ నిల్చొని ఉంటాం. బట్ మన చుట్టూరు ఉన్నది రొటేట్ అవుతుంటుంది. దానివల్ల మనం ఏటవుతుందంటే మనం తిరుగుతున్నట్టుగా ఉంటాము, ఏదో జైంట్ వీల్లో తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. అది చాలా బాగా నచ్చింది నాకైతే. సో నెక్స్ట్ ఇది ఒకటి వచ్చేసరికి మొత్తం ఈ పైనుంచి చూడండి, లైటింగ్స్ ఎంత బాగున్నాయి. మొత్తం గ్రహాలన్నీ మన కింద ఉంటే ఎట్లా ఉంటుందో అలా డిజైన్ చేశారు. చెప్తున్నాం కదా, మాయా ప్రపంచం ఇదంతా. ఎక్కడ అంతా మాయ అనమాట, అంత బాగుంటుంది అనమాట. సో కింద లైటింగ్స్ కానీ, మొత్తం పైన లైటింగ్స్ కానీ సూపర్గా ఉంటుంది. మొత్తం గ్లాస్ అయి ఉంటుంది అనమాట. కాల్ మనం నడుస్తుంది కూడా గ్లాస్ మీద నడవాలన్నమాట. సో అంత బాగుంటుంది. సో అలాగే మీకు లోపల వచ్చేసరికి వాళ్ళ స్టాఫ్ ఉంటారు, ఎందుకంటే మీకు ఇదంతా ఎలక్ట్రికల్ అనమాట. మొత్తం ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ వస్తాయి గ్లాస్ కాబట్టి. సో చిన్నపిల్లలు వెళ్ళినా ఏవి మనం టచ్ చేయకూడదు, అంతా కరెంట్కి సంబంధించింది కాబట్టి. సో అందుకే వాళ్ళ స్టాఫ్ ఉంటారు, ఎక్కడ ఏది ముట్టనివ్వరు. మనం జస్ట్ లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేసి ఫొటోస్ కానీ వీడియోస్ తీసుకొని వచ్చేయడమే. దీని టైం లిమిట్ అయితే లేదు, ఎంత టైం అయినా మనం లోపల ఉండొచ్చు. సో చాలా టైం ఉండొచ్చు, మనం ఎవరు ఏమనరు అనమాట. సో మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు రావాలనిపించదు కూడా, అంత బాగుంటుంది అనమాట. సో మొత్తం మీకు రూమ్స్ అన్నీ ఉంటాయి, అక్కడే తిరుగుతారు. బట్ ఆ రూమ్స్ అన్నిటిలో వేరుగా ఉంటాయి అనమాట, మీకు లైటింగ్స్ తోటి. సో దానివల్ల ఏంటవుతుందంటే మీకు ఎక్కడ ఉన్నారని తెలియదు, మీకు అక్కడే ఉంటారనమాట. చిన్న ప్లేస్లోనే బాగా సెట్ చేశారనమాట. సో ఇది ఒకటి హైలైట్ అనమాట. ఇది చూస్తే నాకు జస్ట్ అవతార్ మూవీ గుర్తొచ్చింది. అవతార్ పార్ట్ 1లో చూసారు, మీకు ఒక సెట్ ఉంటుంది లాస్ట్ హీరోది. సో అలా ఉంటుంది అనమాట, మొత్తం వైర్స్ తోటి. ఎంత బాగుందో చూడండి, లైటింగ్స్ తోటి మొత్తం చాలా బాగుంటుంది. మంచిగా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో ఇలాంటివి మన వైజాగ్లోనే రావడం అంటే చాలా గ్రేట్ అయిన విషయం. ఇలాంటివి వస్తున్నప్పుడు మనం తప్పకుండా వెళ్ళి చూడడానికి ట్రై చేయాలి. లేకపోతే ఇవి చూడడానికి మనకి ఎక్కడికో వెళ్ళాలి, ఎక్కడో పెడతా. బట్ అలాంటివి కాకుండా మన వైజాగ్లోనే వచ్చింది మాయా వరల్డ్ అనేది. చాలా బాగుంది. ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. మొత్తం ఏ రూమ్కి వెళ్ళినా అన్ని రూమ్స్ బాగున్నాయి. అన్ని రూమ్స్లోనూ కూడా డిఫరెంట్గా పెట్టారు లైటింగ్స్ అన్నీ కూడా. సో అన్ని రూమ్స్ దగ్గర వాళ్ళ స్టాఫ్ అయితే ఉంటారు, మీకు ఎలాంటి భయం అయితే లేదు. సో మీరు చక్కగా లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేసి మంచిగా ఫొటోస్ తీసుకొని అయితే రావచ్చు. సో అన్ని రూమ్స్లోనూ కూడా వేరుగా ఉండడం వల్ల మీకు అన్ని రూమ్స్ నచ్చేస్తాయి, మీకు అంత బాగుంటుంది అనమాట. మొత్తం ఎటుపక్క చూసినా మీరే కనిపిస్తారు. మొత్తం అన్ని సైడ్లు గ్లాసే ఉంటుంది. సో అలాగే మనకి లైటింగ్స్ ఉంటాయి అనమాట. అదంతా ఒక ఎంత ప్రపంచంలో ఉంటారు చూసారా, అలా ఫీల్ అవుతారు అనమాట ఒకసారి వెళ్ళిన తర్వాత. మీకు చెప్తున్నాగా, మీరు ఒకసారి వెళ్ళిన తర్వాత తప్పకుండా మీకు నచ్చేస్తుంది. దీని తర్వాత మీకు మిర్రర్ రూమ్ ఉంటుంది. మిర్రర్ రూమ్ అనేది 3D సెక్షన్లో ఉంటుంది అనమాట. సో మొత్తం మీరే కనిపిస్తారు. డోర్ ఓపెన్, మనం ఎటుపక్క వే అనేది కనిపించింది అన్నమాట, డోర్ ఎటుపక్క ఉన్నది అనేది. సో ఇదే ఆ మిర్రర్ రూమ్ అనేది. ఇక్కడ నాకు వచ్చేసరికి నాకు అసలు ఎటుపక్క వెళ్ళాలో కూడా తెలియదు. నేను ఆ గ్లాసెస్ అయితే మాత్రం గుద్దేసుకున్నాను నేను. ఎటుపక్క రూట్ తెలియదు అనమాట, ఎటుపక్క వెళ్ళాలని. చూడ ఎంత బాగా కనిపిస్తుంది మొత్తం లైటింగ్స్ తోటి. సో నాకైతే మాత్రం ఎటు వెళ్ళాలో తెలియదు. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. మీరైతే మిస్ అవ్వకుండా వెళ్ళండి. నాకైతే మాత్రం టికెట్ కాస్ట్ 240 రూపీస్ అయితే పడింది. సో నాకు వచ్చేసరికి మాయా వరల్డ్ చాలా బాగా నచ్చింది అనమాట. లోపల చాలా ఏదో ప్రపంచంలో ఉన్నట్టుగా అయితే అనిపించింది, చాలా బాగుంది. సో ఈ మాయా వరల్డ్ మీరు చూసారో లేదు కింద కామెంట్ చేయండి, మీకు ఎలాగ అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో మీరు ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం బీచ్ రోడ్ దగ్గర సబ్మెరీన్ ఆపోజిట్లోనే TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం అయితే ఉంది. ఆ మ్యూజియంలో మనకి ఈ మాయా వరల్డ్ అయితే పెట్టడం అయితే జరిగింది. టికెట్ కాస్ట్ వచ్చేసరికి మనకి 240 రూపీస్ అయితే పడుతుంది.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను, అలాగే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే.